ఎవరు పొడి చేద్దాం అన్నాడు. 4 వేరియేషన్లు కొట్టేసరికి చల్లబడ్డాడు. అది సో అందులో మా ఆఫీస్ ఫీమేల్ కొలీగ్ ఉంది. తనకి చాలా మన వీడియోస్ చాలా నచ్చింది ఆమెకి. సో ఆమె ఏమంటుందంటే, సార్ ఆదిల్ సార్ మీరు తెలుగు ఎట్లా మాట్లాడతారు, అంత బాగా మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తారు కదా, సో నాకు చాలా మంచిగా. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? సో అవర్ ఏంటి అందరూ మన సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ యాజ్ యూజువల్ మనల్ని ఫాలో అవుతూ కొంచెం మోటివేట్ అవుతూ వర్కౌట్ అయితే చేస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ మనం కన్సిస్టెన్సీగా జిమ్ కి రావాలి. సో ఈరోజు సాటర్డే హాలిడే, డే వర్క్ అంతా తొందరగా అర్లీగా ఈరోజు లేచి అర్లీగా వర్క్స్ అని ఫినిష్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకొని జిమ్ కి అయితే వచ్చాము. నువ్వేం చేసావు ఈరోజు? సో అన్న ఇవాళ నా వీక్ ఆఫ్ ఇవాళ లేచిన మంచిగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాయి కదా, తీసుకున్న తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని కొంచెం పనుగా బయటకు వెళ్ళినా అన్ని షాపింగ్ చేసి మళ్ళీ వచ్చేసాను జిమ్కి. కానీ వాళ్ళ లంచ్ అనేది చాలా లేట్ అయిపోయింది. సో ఇదే ఒక 45 minutes బ్యాక్ కొంచెం తినే చేశాను. ఎందుకంటే ఎంపీ స్టమక్ చేయవద్దని చెప్తారు కదా, ఇదే చెప్పాను నాకు ఒకసారి, ఎంపీ స్టమక్ ఎప్పుడు చేయవద్దు ఎందుకంటే ఎనర్జీ ఉండదు బాడీలో, సో కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా ఒకటి చెప్పండి. పర్లేదు, ఈరోజు లెగ్స్ కదా, మొత్తం అంత తీసేస్తారు. ఇది అన్న చింకు పడేసా మొత్తం లెగ్స్ చేయాల, ఈరోజు బాగుంటది. ఇంకోటి ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తాను ఉంటా, పైసల కోసము లేకపోతే ఏదో బాగా రీచ్ వచ్చి ఏదో చేద్దామను ఏదో మనకు అదంతా అనవసరం. మనం ఎప్పుడు అది పక్కకు పెడుతుంది. ఈవెన్ నా క్లయింట్స్ ఉన్నారు, నేను వాళ్ళందరికీ టీచ్ చేస్తా, అది వేరే సపరేట్ ఉంది. అదే ఎందుకు నీకు కావాలని డిస్క్లోజ్ చేయను, ఎందుకు అన్నెసర్లీ ఏదో దాంట్లో వాడి ఏదో చేసుకోవడం. అది మన మెయిన్ మోటో, అందరూ జిమ్ కి రావాలి, ఫిట్ గా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ చేయాలి. నన్ను చూసి ఇప్పుడు దాదాపు ఒక 10-20 మంది జాయిన్ అయ్యారు. మా ఆఫీస్ లోనే 10 మంది జాయిన్ అయ్యారు, ఇంక ఎక్కువనే. బయట చాలా మంది మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో, అది ఇది డైట్ అని నార్మల్ గా. నాకు వచ్చినంత నాకు టైం ఉందని నేను తీసుకునే చేస్తా. సో అది వదిలేస్తే జిమ్ ఎక్స్క్లూజివ్ ఈ రోజు మనది లెగ్ ఇంకా యాప్స్ వర్కౌట్ చాలా మంచిగా ప్లాన్ చేసుకుని వచ్చాను. మంచిగా వర్కౌట్ ఉంటది ప్లాన్. మీరు కూడా కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఇంటెన్స్ వర్కౌట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇది ఫాలో అవ్వండి, బాగుంటది. కొంచెం తినైతే రావాలి. నేను అంటే ప్రీ వర్కౌట్ తినేసి వచ్చాను కొంచెం ఈరోజు, ప్రిపేర్ చేసుకుని తినేసి బాగా వచ్చాను. అదైతే అయిపోయింది. మళ్ళీ కొంచెం ఈ మధ్యన డిసీజెస్ కూడా వస్తున్నాయి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు, అంటే జిమ్ వస్తేనే డిసీజెస్ రావని కాదు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, స్విమ్మింగ్ కానీ ఏదైనా మనకు తోచిందంటే వాకింగ్ అని అట్లీస్ట్ చేస్తూ ఉంటే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, మనం హెల్దీగా ఉంటాం. లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ప్రాబ్లం అయిపోతుంది. సో అన్న యాక్చువల్లీ ఏమైందంటే మా ఆఫీస్ కొలీగ్స్ కూడా వీడియోస్ చూస్తారనమాట మనది. సో అందులో మా ఆఫీస్ ఫీమేల్ కొలీగ్ ఉంది. తనకి చాలా మన వీడియోస్ చాలా నచ్చింది ఆమెకి. సో ఆమె ఏమంటుందంటే, సార్ ఆదిల్ సార్ మీరు తెలుగు ఎట్లా మాట్లాడతారు, అంత బాగా మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తారు కదా, సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకా మోటివేట్ కూడా అవుతున్నాను నేను. సో చెప్పింది అలా. సో నేను చెప్పిన యూ కెన్ ఆల్సో కమ్ వన్స్, సో ట్రై వర్కౌట్ విత్ అని చెప్పాను. సో విల్ సీ. సో గైస్, ఇఫ్ యూ any of you are interested to doing workout with us, you can join us. Please join. Okay, there is no fees, nothing, we are just friends. Okay, we'll be like a friends on. అండ్ థ్యాంక్స్ నా పేరు చెప్పకు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. ఇంకా ఎక్కువ కంటెంట్ చేసి ఇంకా మంచిగా చేస్తాం. మోరోవర్ ఈరోజు లెగ్స్ కాబట్టి వార్మప్, ఏ వర్కౌట్ కైనా వార్మప్ అనేది కంపల్సరీ, బాడీని హీట్ చేస్తుంది, ఇంజురీ కాకుండా కాపాడుతుంది. సో ఇప్పుడు వార్మప్ చేసి వార్మప్ లో కాదు, మళ్ళీ మన అఫీషియల్ గా వీడియో చేస్తుండు బాను. థ్యాంక్స్ అన్న, మాకు అందరికి నేర్పిస్తున్నందుకు, అలాగే మాతో పాటు ఉన్నందుకు. సో కంప్లీట్ గా మంచిగా వార్మప్ చేయాలి. వార్మప్ అనేది ఇంపార్టెంట్ బాగా. ఫుల్ జోష్ ఉన్నట్టు బాగా తిని ఫస్ట్ సూపర్ సెట్ లో ఫస్ట్ వచ్చింది ఫ్రంట్ స్క్వాడ్ తోని కంటిన్యూస్ గా నార్మల్ స్క్వాడ్స్ వెయిటెడ్, అది కూడా. సో గైజ్, ఫ్రంట్ స్క్వాట్
అలాంగ్ విత్ బ్యాక్ స్క్వాట్. ఇది మా సూపర్ సెట్స్ అనమాట. సో ఫస్ట్ సెట్లో వచ్చేసి 10 reps, బ్యాక్ స్క్వాట్లో వచ్చి 12 reps. థ్యాంక్ యూ. ఎవరు పొడి చేద్దాం అన్నాడు. 4 వేరియేషన్లు కొట్టేసరికి చల్లబడ్డాడు అంటాడు. నేను నైలాన్ బట్టలు వేసుకున్నా అంటాడు. బ్యాక్ స్క్వాట్స్ 20 kg వేసి ఫస్ట్ రేపు 20 నేను మొత్తం వేసుకొని కొట్టాలా? మొత్తం కొట్టాలా? ఎక్స్ట్రా వేసుకున్నా నేను దా, మొత్తం కొడుతున్నా. సో గైస్ ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో మీకు లెగ్ ఎక్స్టెన్షన్ మాకు వచ్చేసి లెగ్ ప్రెస్ ఉంది సూపర్ సెట్లో ఇవాళ. సో ఇమీడియట్గా సూపర్ సెట్ లెగ్ ప్రెస్కి వెళ్ళిపోవాలి. కమాన్ ఈజీ ఇది అన్న, కమాన్. మళ్ళీ స్టాండింగ్ కాఫ్ రైజెస్ కాంబినేషన్, నార్మల్ కాఫ్ రైజెస్ కొట్టి స్టాండింగ్ కాఫ్ రైజెస్ కొట్టాలి.